వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జస్టిస్ గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు మంత్రి అనిత. పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతిరాజు. భాషా ప్రాంతం వేరైన సంస్కృతి సంప్రదాయాల విషయంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటకలో చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ గౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువులు నైపుణ్య శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవసరమైన సామాగ్రి అందజేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానించారు. కోలార్ చిక్ బల్లాపూర్ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. ఆయనకు జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొర్లుతూ ఉంటాయి. అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు. ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని, పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం. అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్ లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలాగే కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సీమే ಹತ್ತಿರದ చింతామణి ఇక్కడికి వస్తూ ఉంటే చింతామణిలో ప్రతి ఒక్కరు కూడా మన అభిమానులందరికీ అంటే ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనందరం మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ ఒక మహోన్నతమైన న్యాయమూర్తి 75వ సంవత్సరం పుట్టినరోజుకి మనం అందరం వచ్చి మీ శుభాకాంక్షలు, మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో అనిత మాట్లాడారు. దృష్టి పెట్టి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా ఈరోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడటానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది.
బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్లోనే కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. అంటే మాత్రం పాటు సదుపాయం లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు, కుటుంబ ప్రభుత్వం అంతా ప్రచార ఆర్పాటం తప్ప ఏమీ లేదని వైసీపీ అంటుంది. వైసీపీ అంటూనే ఉంటుందండి. విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేనేమంటానంటే, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరికి అనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో. కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసిన పాపాన పోయారా వాళ్ళు? కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా కాదు, బాధ్యత తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ని, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా మేము వెళ్తున్నాం, మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం, హాస్టల్స్కి ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం. ఆఫీసర్లు వెళ్తున్నారు, ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్. ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారణ. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీమణి సునీల గజపతిరాజు, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని ఈవో శిరీష, ఉత్సవాల ప్రత్యేకాధికారి మూర్తి ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సామాజిక వర్గ భవనాలు పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని అన్నారు. అయితే వైసీపీ విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐనాబత్తుల ఆనందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 2 కోట్ల 50 లక్షల రూపాయలతో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సామాజిక వర్గ భవనాలు పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. అయితే వైసీపీ విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐనాబత్తుల ఆనందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మెట్ల గౌరవనీయులు మెట్ల రమణ బాబు గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. సార్ సోదరులందరూ కూడా మీకు కేటాయించినటువంటి కుర్చీలు ఆశీర్వాదం కావాల్సిందిగా. అదేవిధంగా గౌరవనీయులు అదేవిధంగా ఈ తాలూకా సంఘ అదేవిధంగా గౌరవ రాష్ట్ర శాసన సభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారిని వేదిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైనటువంటి నాయకర్ గారు కూడా అండగా ఉండి మేము నలుగురు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంతంలో అగ్నికుల క్షత్రియ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడు ఒకే మాట మాట్లాడతారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్లో దాదాపు 10,000 మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్ లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విధానం తీసుకున్నామో నేటికి కూడా మన పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ విషయంలో అదే విధానం తప్ప మార్పు లేదు. మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట చెప్పేటువంటి అలవాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఆయన ప్రతిపక్షంలో ఉంటే కొనడానికి వాడేవాడు, అమ్మడానికి వీడెవడు అనేటువంటి డైలాగులు కొట్టేటువంటి అలవాటు కూడా మనకు లేదు. నేను ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా ఈరోజు కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. లేదు మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామనేటువంటి నిర్ణయం కేంద్రంలో తీసుకుంటే మీరు ఈ ప్రాంత వాసిగా మీరు రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత వారు ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చింది ఒకటి చెప్పమనండి. అవసరం లేదు వాళ్ళకి, పెద్ద అంటే పేదవాడికి ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం కూడా వాళ్ళకి లేదు. సో ఇవన్నీ గమనంలో పెట్టుకొని, అందుకని నిన్న ఎవడో అన్నారు సార్ వాళ్ళిద్దరి గురించి తండ్రి కొడుకుల గురించి ఎక్కువ మాట్లాడదు సార్, చంద్రబాబు చీటరు లోకేష్ లోటరు అని చెప్పారు. చంద్రబాబు ఫస్ట్ నుంచి చీటింగ్ అలవాటు, కొడుకు లోకేష్కి ఏమో లూటింగ్ అలవాటు. సో ఇద్దరి గురించి ఎక్కువ మాట్లాడడం టైం వేస్ట్ సార్, మీ పనులు మీరు చేయండి. మళ్ళీ రేపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వద్దన్నా సరే ఆయన ఇంటికి తీసుకొని వచ్చి ప్రజలు ఆయన ఇంటి ముందు పెడతారు అధికారాన్ని అని చెప్పినటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో పేదవాడి నోటంట వస్తూ ఉంది. కానీ దానికి కావాల్సినటువంటి కష్టం మనం పడాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా మన అందరి మీద ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకి ప్రజా సమస్యల మీద వస్తున్నటువంటి తరుణంలో మీరు స్వాగతం విశాఖపట్నం జిల్లా సిటీలో స్వాగతం పలికితే
దానికి ముగింపు నర్సీపట్నం కాలేజీలో బ్రహ్మాండంగా ఇచ్చేటువంటి బాధ్యత అనకాపల్లి జిల్లా తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కర్రి రాజేష్ అనే వ్యక్తి హత్య కేసులో 6 నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుడు హతుడు పలు దొంగతనాల కేసులో ముద్దాయిలు. చోరీ సొత్తు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి రాజేష్ను హత్య చేసిన కాసిం నిందితుల వద్ద నుండి 2 చాకులు, 3 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక చైర్ తీసేమో. ఓకేనా? అంటే 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రి రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన 20 గంటల్లో మన జంగారెడ్డిగూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని బైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది. ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డిగూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. స్వదేశీ సంకల్పం, ఆత్మనిర్భర భారత్ పదం, విదేశీ వద్దు స్వదేశీ ముద్దు, ఇదే నరేంద్ర మోడీ మంత్రం. తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ఆర్థిక వ్యవస్థను, స్వదేశీ ఉత్పత్తులను, స్థానిక నైపుణ్యాలను బలోపేతం చేసే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వోకల్ ఫర్ లోకల్ నుంచి లోకల్ టు గ్లోబల్ దిశగా భారత్ నడుస్తోంది. ఖాదీ నుంచి బ్రహ్మోస్ వరకు, దీపం నుంచి డిజిటల్ యూపీఐ వరకు ప్రతి రంగంలో స్వదేశీ శక్తి ప్రపంచానికి భారత ప్రతిభను చూపిస్తోంది. కోవిడ్ కాలంలో టీకాలు, పీపీఈ కిట్లు తయారు చేసి 100 కంటే ఎక్కువ దేశాలకు సహాయం చేసిన భారత్ వ్యాక్సిన్ మైత్రి ద్వారా ప్రపంచానికి ప్రాణరక్షకుడిగా నిలిచింది. స్వదేశీ అంటే కేవలం వస్తువులు కాదు, ఇది ఆత్మగౌరవం, జాతీయ గర్వం. రైతుల చెమట, కార్మికుల శ్రమ, యువత ఆవిష్కరణలు ఈ ఉద్యమానికి బలం. రక్షణ రంగంలో కూడా భారత్ తేజస్, బ్రహ్మోస్, ఆర్జిలరీ ఎగుమతులతో ఆత్మనిర్భర మార్గంలో దూసుకెళ్తోంది. ప్రధాని మోదీ పంచ సంకల్పాలు, వికసిత్ భారత్, వలస మనస్తత్వం తొలగింపు, వారసత్వంపై గర్వం, ఏకత్వం, పౌర కర్తవ్యాలు దేశాన్ని వికసిత దిశగా తీసుకెళ్తున్నాయి. భారతీయ వస్తువులు కొనండి, భారతీయులను ఆదరించండి. ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం, ఇంటింటా స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. దేశంలో ఒక జాతీయ ఉద్యమానికి నాంది పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మలో ఉన్న ప్రతి అణువుని ఆత్మ గౌరవంలో నిలబెట్టే విధంగా, జాతీయ గర్వాన్ని నిలబెట్టే విధంగా ఆయన ఆ రోజు సంకల్పించిన ఆత్మనిర్భర భారత్ ఈ రోజు దగ్గర దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచ దేశాలు ఏవైతే సవాలు విసిరాయో వాటికి ప్రతిస్పందనగా తీసుకొచ్చినదే ఆత్మనిర్భర భారత్. అదే కాకుండా మనకు తెలుసు, గతంలో 5-10 ఏళ్ళుగా చూస్తే ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ,
రాష్ట్రంలో ఉన్న ఒక విశిష్టత కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలు, శ్రామిక రంగం కానించి, వ్యవసాయ రంగం కానించి, ఇండస్ట్రీస్ కానించి, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానించి అన్ని రంగాలలో మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న సంకల్పము, మనకున్న చేతి నైపుణ్యము, మనలో ఉన్న దృఢమైన ఒక పట్టుదలకి నిదర్శనంగా ఆయన తీసుకొచ్చినదే మన్ కీ బాత్ లో చూపిస్తున్న ధైర్యాన్ని, అంటే ప్రతి భారతీయుడిలో కూడా మన శక్తి ఏందో అని నిరూపించేదానికి తీసుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏ రోజో చెప్పారు, ప్రతి అణువు కూడా దేశం కోసం ఉపయోగపడాలి. స్వరాజ్ అంటే రాజకీయ స్వేచ్ఛనిస్తుంది, స్వదేశీ అంటే ఆర్థిక స్వేచ్ఛనిస్తుందని ఆ రోజే స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. దాన్ని మూల సంకల్పంగా తీసుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా మనకు తెలిసిన విషయాలు 3 ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ గ్లోబల్. అంటే అన్ని రంగాలు కూడా ఏవైతే టెక్నాలజీ పరంగా కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, హెవీ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే వ్యవసాయ రంగానికి కానీ వీటన్నిటిని ఒక కొత్త దిశగా తీసుకెళ్తూ ఆత్మనిర్భరంలో భాగంలోగా 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడపకు చెందిన షేక్ నౌమాస్ అలియాస్ మస్తాన్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ షా అలీ జబ్రీ అలియాస్ సోహెల్ అనే 2 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 30,80,000 విలువ గల 312 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ఓ బుల్లెట్ బైక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ నిందితుల్లో కడపకు చెందిన షేక్ నౌమాస్ అలియాస్ మస్తాన్పై 9 కేసులు ఉండగా హైదరాబాద్కు చెందిన మహమ్మద్ షా అలీ జబ్రీ అలియాస్ సోహెల్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 175 చోరీ కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ వివరాలను వెల్లడించారు. లేదంటే టీ ఉంటే తీసుకొని రాకపోతాడు. దానిలో ఉంటే పెట్టుకుంటే తీసుకొని లేదంటే టీ ఉంటే తీసుకొని రాకపోతాడు. నిన్నటి దినం సాయంత్రము అనగా 4/10/2025 తేదీ నిన్న సాయంత్రం, మళ్ళీ ఈరోజు 5/10/2025 తేదీ ఉదయం ఒక 2 దొంగల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది రాయచోటి అర్బన్ పోలీసు వాళ్ళు. దీంట్లో షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్, వయసు 24 సంవత్సరాలు, తండ్రి మొహిద్దీన్. ఇతను మన కడప టౌన్ వాస్తవ్యుడు. ఇతను ఇళ్ళ దొంగతనాలు చేస్తాడు. ఇతను పాత నేరస్తుడే. ఇతను రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇళ్ళ దొంగతనాలలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏప్రిల్ నుండి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కుందులి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఇళ్ళ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళ మీద నిఘా వేయడం జరిగింది. మేము తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లా వాళ్ళ ఇద్దరి సంయుక్తంగా మనము ఈ కేసుల మీద నిఘా పెట్టి దీంట్లో భాగంగా నిన్నటి దినము ఈ నౌమాన్ అలియాస్ మస్తాన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మొత్తము ఈ 4 కేసులకు సంబంధించి 215 గ్రాముల బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు రికవరీ చేయడం అయింది. దీని యొక్క విలువ సుమారుగా 21,30,000 ఉంటుంది. దీంట్లో ఈ 4 కేసులే కాకుండా కడప జిల్లాకు సంబంధించిన 3 కేసులు కూడా ఇతను అడ్మిట్ అయ్యాడు. టోటల్గా ఇతను 7 కేసులు మనకి ఒప్పుకోవడం జరిగింది. ఇతని మీద ఇంత మునుపు పొద్దుటూరు 1 టౌన్లోను, 2 టౌన్లోను, బనగానపల్లి, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, కాజీపేట ఈ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇతను పాత నేరస్తుడు. ఇతను ఈరోజు మేము ఈ దర్యాప్తు కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఈరోజు ఉదయం సిసిఎస్ పోలీసులు, రాయచోటి అర్బన్ పోలీసులు సంయుక్తంగా ఈ యొక్క చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఈ హైదరాబాద్ తెలంగాణ వాసేవుడు ప్రస్తుతం కడప టౌన్లో మోచపేటలో ఉంటా ఉన్నాడు. మొహమ్మద్ షా అలీ జబ్రీ అలియాస్ షేక్ మహమ్మద్ రెహమాన్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సోహెల్, ఇతనికి 39 ఇయర్స్. ఇతను కూడా పాత నేరస్తుడే. దాని మీద తెలంగాణలో సుమారుగా 175 కేసులు ఉన్నాయి. ఇతను అన్ని చైన్ స్నాచింగ్ కేసెస్. ఇతన్ని కూడా అరెస్ట్ చేసి మన రాయచోటి టౌన్కి సంబంధించిన 2 కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఒకటి రీసెంట్గా మనకి జరిగింది రాయచోటి టౌన్లో, ఇంకొకటి 2023లో జరిగిన కేసు కూడా ఇతను అడ్మిట్ కావడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా చెన్నూరు పోలీసులకు సంబంధించిన కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుండి మొత్తము ఈ 3 తాలిబొట్టు చైన్లు అంతా కూడా 95 గ్రాముల బరువు ఉంటుంది. అది దాని విలువ సుమారు 9,50,000 రూపాయలు. ఇతన్ని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా తరో ఇంటరాగేషన్ చేసి ఇతను కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మా ఎస్పీ శ్రీ ధీరాజ్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా టౌన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ చలపతి గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐలు బాలకృష్ణ, జహీర్, అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు చంద్రశేఖర్ గారు, వాళ్ళ ఎస్ఐఎస్ రామకృష్ణ, తర్వాత మా సిబ్బంది అమర్నాథ్, బాబ్జీ, రామకృష్ణ, సురేంద్ర మరియు సిసిఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్ర, వీళ్ళంతా కూడా ఒక టీమ్గా తయారు చేసి ఈ యొక్క నేరాలు చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రివార్డుల కోసం అని చెప్పి మా ఎస్పీ గారికి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా వైపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, మేము ఈ దొంగలు ఇంటరాక్ట్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చినట్టు ఏమంటే, చాలామంది ఇండ్లకి తాళాలు వేయకుండానే అట్లే ఓపెన్గా పెట్టుకొని వాళ్ళు నిద్రపోవడము, పైన డాబా మీద పండుకోవడము ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమంటే ఈ యొక్క దొంగ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.